హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న చూసారు కదండీ మీరు. నిన్న కర్ణాటకది అది పార్క్ గార్డెన్ పెట్టాను కదా! తర్వాత నెక్స్ట్ కంటిన్యూ పార్ట్ అండి ఇది. నెక్స్ట్ డే ఏమో ఫ్రెష్ అయిపోయామండి తొందరగానే. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలి కదా! మేము మళ్ళీ ఈవినింగ్ 6:30కే మాకు బస్ అనమాట. అందుకని చెప్పేసి మేము తొందరగా 8:30కే చెప్పాము ఆ క్యాబ్ డ్రైవర్‌కి. 8:30కి రెడీగా ఉండమని చెప్పాము. అబ్బాయి అలాగే నేను 6కి లేచానండి. 6కి లేచిన తర్వాత చెప్పాను కదా! ఇండక్షన్ స్టవ్ పెట్టేసుకున్నానండి. మా పాపకి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కిందేమో అది రైస్ గంజి లాంటిది చేసేసాను. అది పెట్టేసాను. ఇక్కడి నుంచి పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఆఫ్టర్‌నూన్‌కి ఉగ్గు పెట్టానండి. ఉగ్గు రెడీ చేసుకున్నాను. ఉగ్గు పౌడర్ పెట్టాను కదా! అది ఉగ్గు తయారు చేసి ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ కూడా అలానే కెటిల్‌లో వేడి చేసి పెట్టేసాను. అన్నీ పెట్టిన తర్వాత లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. ఎందుకంటే మరి వన్ నైట్‌కే మేము బుక్ చేసుకున్నాం రూము. బుక్ చేసుకున్న తర్వాత తర్వాత ఎందుకంటే ఆ రోజే కదా ఈవినింగ్ 6:00 బస్ అని చెప్పాను కదండీ! ఇంకా అటు నుంచి అటే బస్ స్టాండ్‌కి వెళ్ళిపోదామని ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్‌లో పెట్టేసామండి. ఇదిగోండి అబ్బాయి కూడా వచ్చేసాడు. కరెక్ట్‌గా 8:30 అంటే 8:30కే వచ్చాడు కరెక్ట్‌గా. ఇక మేము స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దొలబట్ట పీక్ చూద్దామని వెళ్ళామండి ఫస్ట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితేనే బావుంటదండి అక్కడ. మార్నింగ్ వ్యూ అయితే బావుంటది దొలబట్ట పీకు. అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. దొలబట్ట పీక్ ఏంటంటే మేము ఉండే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్‌కి దొలబట్ట పీక్‌కి అక్కడికి 5 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్. మేము కరెక్ట్‌గా 8:30కి స్టార్ట్ అయ్యాము. 8:30 స్టార్ట్ అయ్యాము. అదండి చూడండి ఫుల్ మంచండి. బాగా అప్పుడే కొంచెం వర్షం కూడా పడింది. మరీ ఎక్కువ కాదు. కొంచెం వర్షం అంటే కొంచెం చినుకులు పడ్డాయి. ఆహ్, బాగా చ బాగా కూల్‌గా ఉందండి అసల. ఫ్రీజ్ అయిపోయాం మేమైతే. అబ్బాయి మంచు, వర్షం అన్నిటికి. ఎందుకని బ్యాకప్‌గా నేను అంబ్రెల్లా కూడా పట్టుకున్నాను. మా పాపకి ఇంకా చెప్పాను కదండీ! మేమేసినా అసలు వేసుకోలేదు. హెడ్ క్యాప్ గానీ, ఇంకేం వేసుకోలేదు. హ్యాండ్ గ్లౌజెస్ కానీ ఏం వేసుకోలేదు. సరేలే అని చెప్పేసి ఇక మరి ఆ మంచులోనే ఇలాగలా చూసుకుంటే ట్రావెల్ చేసుకొని వెళ్ళాం మరి. చూడండి కొండ మీద అంత కొండని బాగా చదును చేసి మొత్తం అదంతా టీ ప్లాంటేషనే అండి మొత్తం. ఎక్కడ చూసినా ఊటీ అంటే ఫస్ట్ అదే కదా మనకు గుర్తొస్తది. టీ ప్లాంటేషనే. చూడండి మొత్తం కొండ మొత్తం అంత బాగా క్లీన్ చేసుకొని మంచిగా మొక్కలన్నీ మంచిగా పెంచుకుంటున్నారండి. ఎక్కడ చూసినా చూడండి చెట్లు. కానీ మేము అలా వెళ్తుంటే ఆ నీలగిరి ఉంటాయి కదండీ! దాంతో ఆయిల్ రాస్తారు కదా! ఆయిల్ బాటిల్ కూడా నేను తీసుకున్నానండి. అది మనకి హెడేక్ అయినా, కాళ్ళు నొప్పులకైనా, బ్యాక్ పెయిన్‌కైనా దేనికైనా ఏ పెయిన్స్‌కైనా మనకు తగ్గుతది. అది ఒక బాటిల్ వచ్చేసి టూ 270 అండి. 250 ఎంఎల్ చిన్న బాటిలే. నేను 2 తీసుకున్నానండి. నాకు యూజ్ అవుతదని. 2 తీసుకుంటా కానీ అక్కడికి వెళ్తుంటే నాకు అదే స్మెల్ అండి. ఆ నీలగిరీస్ నుంచి అదే స్మెల్ వచ్చింది వెళ్తుంటే. ఇది ఇప్పుడేనండి దొనబెట్ట పీక్ ఇలా స్టార్ట్ అయ్యాము. ఇదే ఎంట్రన్స్ అంటే అక్కడ నుండి ఆ చెట్లు ఉన్నాయి కదండీ! అంతా మనకు మంచి స్మెల్ నీలగిరీస్‌ది. చాలా మంచిగా అనిపించింది నాకు అక్కడికి వెళ్తుంటే అలాగా. చూడండి ఫుల్ వర్షం కాదు. ఫుల్ మంచు. కొంచెం కొంచెం కొంచెమే పడింది. తర్వాత తగ్గిపోయిందండి. తర్వాత వచ్చేసింది సన్నొచ్చింది. ఇక్కడేమో మామూలు పార్కింగ్ అండి. పార్కింగ్‌కి మనం అదే పే చేయాలి. 20 రూపీస్ అంత తీసుకున్నట్టున్నారు పార్కింగ్‌కి. అంతే. కానీ చాలా చలిగా ఉందండి. అది కూడా అదే పీక్ కదా! హైట్‌కి వెళ్తాం కదా! చాలా చల్లగా ఉంది. ఫుల్ మంచు. కాకపోతే మంచు లేకపోయి ఉంటే బాగుండేది. అక్కడ మొత్తం వ్యూ అంతా బాగా కనిపిస్తది మనకి. ఎందుకంటే బాగా హైట్‌లో చూస్తాం కదా! ఇది నియర్లీ ఈ దొనబట్ట పీక్ అనేది 2637 మీటర్లండి ఇది. అంత ఎత్తు నుండైతే మనకి మంచిగా వ్యూ పాయింట్ అంతా మంచిగా కనిపిస్తది. కానీ మంచు ఉండడం మొత్తం ఇంకేం కనిపించలేదు. ఫుల్ మంచండి. చూడండి ఇక్కడ చుట్టుపక్కల యెల్లో కలర్ ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయండి నేచర్ మాత్రం. మనకు చాలా బాగా అనిపిస్తది. దర్బెట్ట పీక్ దగ్గర చాలా బావుంది. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఇది చూడడానికి తక్కువేనండి. 10 రూపీసే పర్ పర్సన్‌కి. 20 రూపీస్ పే చేశాను నేనైతే. కానీ ఫోన్‌పే అయితే వర్క్ అవ్వలేదండి. ఎందుకంటే హైట్ కొండ ప్రాంతం కదండీ! సిగ్నల్స్ ఏమి రావు. ముందుగానే మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే చేంజ్ పెట్టుకొని ఉంచుకోండి. మాకైతే ఇబ్బందయిపోయింది. ఇబ్బందంటే అతను అదే మనం పే చేస్తాం కదా! అతనికి కొంచెం హాట్‌స్పాట్ చేయమన్నాను. అతను కనెక్ట్ చేశారు. నేను ఫోన్‌పే చేసేసాను. ఎందుకంటే మాది చేంజ్ ఏం లేదు. 500 ఉంది. అతను చేంజ్ లేదన్నారు. నెక్స్ట్ హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకొని నేను ఆ 20 రూపీస్ పే చేశాను. చూడండి ఫుల్ మంచండి. బాగా చాలా చల్లగుంది. నాకైతే హెడేక్ వచ్చేసింది ఆ మంచుకి. అంత చల్లగుంది క్లైమేట్ మాత్రం.
కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి విజిట్ చేయండి. దొరబట్ట పీక్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఈ మంచు లేకపోతే మాత్రం చాలా బాగుండు. మంచిగా మనకి అటువైపు అంతా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ అంతా. ఈ దొడబట్ట అనేది మనకి కన్నడ నుంచి వచ్చిందండి ఈ పదం అనేది. దొడ్డ అంటే పెద్ద అంట, బెట్ట అంటే కొండ, అంటే పెద్ద కొండ అని మీనింగ్ దొడబెట్ట అంటే. ఇది కన్నడ నుండి వచ్చిందంటండి. ఇది ఈ దొనబట్ట పీక్ అనేది నీలగిరీస్లో ఉందండి. నీలగిరీస్లో కోటగిరి రోడ్డులో లైన్లో ఉందండి ఇది దొనబట్ట పీక్ అనేది. ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకోవడమే కానీ నాకు తర్వాత అంత తెలియదు కదండి. అదొకటే నాకు గుర్తుంది కొంచెం. దీని ఎత్తు మాత్రం గుర్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కదా. తర్వాత ఇదంతా పక్క పక్కన ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదండి, మొక్కలు అనేవి చామంతులు అవే ఉన్నాయి. కానీ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉందండి. మనకి తినడానికి కూడా అన్ని పక్కన ఉంటాయి. ఎంత కూల్గా ఉన్నప్పుడు పక్కన అన్నీ వేస్తున్నారు. మిరపకాయ బజ్జీలు, టీ, ఇంకా నూడిల్స్ అన్నీ హాట్గా మంచిగా చేస్తున్నారు. కానీ మేమైతే తినలేదండి. నేను టీ తాగినట్టున్నాను. ఎందుకంటే నాకు ఆ మంచికి హెడేక్ వచ్చేసింది. కానీ చాలా బాగుందండి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు దొరబట్ట పీక్ మాత్రం. మంచు లేకపోతే మొత్తం వ్యూ అంతా మంచిగా కనిపించదండి. మంచు వల్లే మనకి ఏం కనిపించలేదు. మొత్తం ఫుల్ మంచు అండి. నేను ఈ లోపలికి వెళ్తే ఇంకేముంటుందని అలా వెళ్ళాను. కానీ లాస్ట్తోనే స్టాప్ అయిపోయింది. కానీ ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం ఎలో లేదండి. ప్లాస్టిక్ మాత్రం బ్యాన్ చేస్తారు. ఇంత మంచిగా క్లైమేట్ వెదర్ ఉందంటే, ఇంత మంచి మొక్కలు పెరుగుతున్నాయంటే అది కేవలం ప్లాస్టిక్ బ్యాన్ చేయడం వల్లేనండి నేనైతే చెప్పొచ్చు. నాకు తెలిసినట్టయితే. ఎందుకంటే ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా. ప్లాస్టిక్ మాత్రం బ్యాన్ అండి. ఎవరైనా బాటిల్స్ తీసుకెళ్ళడం మాత్రం అదే ఉంటాయి కదండి, స్టీల్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి పట్టుకునే వెళ్ళండి. ప్లాస్టిక్ మాత్రం ఎలా లేదండి. అది మీకు చెప్పడం మర్చిపోయాను ముందు ఫస్ట్ లాగ్లో. ప్లాస్టిక్ బాటిల్ మాత్రం వద్దు. కాపర్ బాటిల్ అయినా లేకపోతే స్టీల్ బాటిల్స్ అయినా పట్టుకొని వెళ్ళండి. ప్లాస్టిక్ మాత్రం ఎలా లేదు. చూడండి ఎంత బాగుంది కదా, డౌన్ కండి అది. ఇంకా లోపలికి వెళ్తే మనకి చివరకు వస్తుంది. అదే అక్కడి నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది వ్యూ అనేది. కానీ ఫుల్ మంచు అండి, ఏం కనిపించలేదు నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడికే వచ్చేసామండి. మార్నింగ్ అయితే మంచిగా ఉంటుందంట వ్యూ అనేది. అందుకని చెప్పేసి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచు ఉంటుందని. ఫుల్ మంచు అండి. కానీ చాలా బాగుంది. మంచిగా నాకు థ్రిల్లింగ్ ఫీల్ వచ్చింది ఆ మంచు. అంటే ఏ టైంకి అది ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ ఇది తర్వాత రాదు మనకి. వింటర్లో ఈ మంచు అలా మంచిగా ఉంటుంది. సమ్మర్లో మనకి ఎండను ఎంజాయ్ చేస్తాము, వింటర్లో చలిని, వర్షాకాలంలో వర్షాలని, ఇలా ఏ సీజన్కి తగినట్టు మనం అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. చూడదండి, ఇక్కడ నుంచి స్టాప్ అయిపోయి అక్కడి నుంచి కనిపిస్తుంది మంచి వ్యూ కనిపిస్తుంది మంచు లేకపోతే. కానీ మంచు అంటే మనకి వ్యూ అనేది మంచి కనిపించలేదు, ఫుల్ మంచు. ఇది ఇక్కడ టెలిస్కోప్ అండి. ఇక్కడ నుంచి చూస్తే మంచిగా వ్యూ కనిపిస్తుందంట. కానీ మంచు వల్ల ఆ టెలిస్కోప్ లేదని తీసేశారు. ఇక మంచు వల్ల ఏం కనిపించదని అది తీసేశారు. అక్కడ మేము టెలిస్కోప్లో చూద్దాం అనుకున్నాం కానీ అది మంచు ఉంది కదా, కనిపించదని చెప్పేసి టెలిస్కోప్ తీసేశారు. ఇక్కడ నుంచి చూస్తే మంచి కనిపిస్తుందంట. అక్కడ టెలిస్కోప్ ఉంటుందంటే అలా పైకి వెళ్ళి నార్మల్గా వచ్చేసాము చూసేసి. చూడండి కొంచెం అలా సన్ వస్తుందండి అలాగా. ఫుల్ మంచుతో ఉంది కదా, ఏం కనిపించలేదు అస్సలు. నాకైతే ఆ ముఖంకి అలా మంచు చల్లగా ఉంటుంది. ఇక ఫ్రెష్ క్యారెట్స్ అండి ఇవన్నీ. వెజిటేబుల్స్ చెప్పాను కదా, వెజిటేబుల్స్ ఫ్రెష్గా మంచిగా దొరుకుతాయని. చూడండి ఎంత బాగుంది ఫ్రెష్ క్యారెట్స్. తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉందండి. మొత్తం స్వెటర్స్ అన్నీ, మనకి జ్యువెలరీ ఐటమ్స్ చిన్నవి అలాగా, స్వెటర్స్, క్యాప్స్ అని అన్నీ అక్కడ షాపింగ్ ఉందండి. అంతేనండి దొరబట్ట పీక్ గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మిగతావన్నీ వస్తాయండి. బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ అవి తర్వాత వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నేను చూపించే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోసే పెడతాను, ఫాలో అవ్వండి. అంతేనండి.
ఇక బ్యాక్‌కి వెళ్ళిపోతున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.